కనీసం మనుషులుగా పుట్టిన వాళ్ళందరూ ఆలోచించాల్సిన ప్రాథమికమైనటువంటి అంశం. పక్కవాడు కాలిపోతుంటే, మీ గుండె రగిలిపోతుంటే, ఒంటరి మహిళగా అక్కడ ఒక రకమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి ధోరణే. నిలబడాలి అనంటే పక్కన మనిషి అనేవాడు లేనప్పుడు అదేదో పాట గుర్తొస్తోంది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని. ఈ కోణం మీ అనుభవంలో బాగా తెలుస్తోంది. ఈ ప్రమాద సంఘటనలో మనకు కనిపిస్తున్నది కూడా ఒక పక్క ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మనం ఎండగడుతున్నప్పుడు అసలు మనలో ఉన్నటువంటి మనిషి బతికున్నాడా చచ్చాడా, మనిషి అనేవాడు ఎలా స్పందించాలి. ఒక మహిళ నైటీ మీద ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు పరిగెత్తుకుంటా వెళ్ళింది అని అంటే జనరల్గా ఆ డ్రెస్సులో వెళ్ళరు, కానీ వెళ్ళింది. అమ్మతనం ఈ దేశంలో ముఖ్యంగా తెలుగు మహిళల్లో ఉన్నటువంటి ఒక అమ్మతనం ఇంకా చనిపోకపోవడం వల్లే ఇలాంటి విలువలు నిలబడుతున్నాయి. ఖచ్చితంగా అంటామ్మా హైమారెడ్డి గారు, మీరు చేసినటువంటి ప్రయత్నం ఇవాళ పౌర సమాజం ఖచ్చితంగా గ్రహించాలి, దీన్ని అర్థం చేసుకోవాలి. ఒక పక్క యాక్సిడెంట్ ప్రమాదం గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో మనిషి అన్నవాడు చనిపోయాడమ్మా అని చెప్పుకోవడం అనేది ఎంత బాధాకరమో, మీ కళ్ళ ముందు అనేక మంది మంటల్లో కాలిపోతుంటే నిస్సహాయంగా మనం నిలబడి చూడాలి అనంటే అంతకంటే నరకం ఉండదు, అంతకంటే సత్యం కూడా ఉండదు. కొన్ని విలువలు లేనప్పుడు ఇలాంటి మరణాలే సంభవిస్తాయి. మనుషుల మధ్య ఉండాల్సిన బంధాలు పూర్తిగా మృగ్యమైపోయి మృగాల్లా బతుకుతున్నప్పుడు, పందినో ఒక్కొక్కనో అయ్యి ఉంటే చాలా సంతోషపడుతుంది సార్. అన్ని జన్మలకల్లా ఉత్తమమైన జన్మ అని అబద్ధాలు చెప్పుకుంటున్నా మనమే రాసుకున్నాం కాబట్టి అలా రాసేసుకున్నామేమో సార్. అలాంటి జన్మలో పుట్టేశానే. అందుకే ఇవాళ మానవ విలువలు తగ్గిపోతున్నాయి కాబట్టి, అనేకమైనటువంటి విషయాల్లో స్వార్థం పెరుగుతుంది కాబట్టి, అవినీతి తాండవిస్తుంది కాబట్టి, అవినీతి వల్ల వస్తున్నటువంటి నిర్లక్ష్యం ఇలాంటి చావులకు కారణమవుతుంది అన్నది ప్రాథమికమైనటువంటి సత్యం. ఈ సత్యాన్ని గ్రహించిన వాళ్ళు చేయవలసినటువంటి మొట్టమొదటి పోరాటం ఏంటి అని అంటే, హంబ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద సిటిజన్ ఆఫ్ దిస్ 2 states, 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలి. మీ కుటుంబం కూడా ఇలాంటి ప్రయాణంలో చనిపోతే ఏంటి అని కొంచెం సేపు, ఒక్క నిమిషం పాటు ఆలోచించండి. ఆలోచించినప్పుడు కనీసం ఒక బాధ్యత ఒకటి మిమ్మల్ని తట్టి లేపుతుంది. ఈ మరణం ఎందుకు సంభవించింది? నిర్లక్ష్యం వల్ల. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది? అవినీతి వల్ల. ఇలాంటి ప్రయాణాలు, ఇలాంటి ప్రైవేట్ ఆపరేటర్స్ యొక్క విశృంఖలత్వం ఎలా పెరిగింది? ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల. మరి వీటిలన్నిటినీ ప్రశ్నించాల్సిన దశలో అవినీతి పరులకు ఇక్కడ శిక్ష పడుతుందా లేదా అన్నటువంటి చర్చ జరగట్లా. డ్రైవర్ నిర్లక్ష్యం. ఏదో ఒక డ్రైవర్ బతుకు తెరువు కోసం వచ్చిన వాడు నిర్లక్ష్యమైనప్పుడు అతనికి శిక్ష పడుతుంది. ఇమ్మీడియట్గా శిక్ష పడుతున్నది డ్రైవర్కి, కానీ ఆపరేటర్కి ఎక్కడైనా చూసామా? ఎక్కడైనా గ్రహించామా? ఎప్పుడైనా జరిగిందా? కనీసం ఆ ప్రైవేటు ఆపరేటర్ల యొక్క మిగతా బస్సులను నిలబెట్టి మొత్తం స్కానింగ్ చేసి వాటిలో ఉన్నటువంటి లోపాలను ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజలకు సమాచారం ఇచ్చిందా? లేదు. అమ్మా, మీరు చేసినటువంటి ప్రయత్నంలో ప్రధానంగా మానవత్వంతో మీరు స్పందించారు, నిలబడ్డారు. అలాగే ఒక బాధతో కన్నీళ్లమైనటువంటి అనుభవాన్ని వాళ్ళ చూశారు. వీటికి తోడు మనము కొన్ని పరిష్కారాల మీద ముందుకెళ్తున్నప్పుడు, హైమారెడ్డి గారు, my humble request is that now we have to raise a demand. What is that? మీలాంటి వాళ్ళని ముందు నిలబెట్టాలనేది నా ప్రయత్నం. మీకు అవకాశం ఉంటే మాత్రం మన డిమాండ్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన నాకున్నది. అది మీకు సాధ్యపడితే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. బట్ ఇప్పటికే మీరు స్పందించినందుకు, మీరు నిలబడినటువంటి తీరుకు మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోదు ఈ సమాజం. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఉండబట్టే కొంత సమాజం నిలబడింది అన్నటువంటిది వాస్తవం. ఈ వాస్తవానికి తోడుగా ఒక పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ కుటుంబాలకు ఏదో నామమాత్రంగా, ఏదో ప్రభుత్వాలు విధిలించినట్టుగా డబ్బులు ఇస్తే కుదరదు. ఆ డబ్బు ఆ కుటుంబాన్ని నిలబెట్టేటటువంటి పరిస్థితిలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో వైజాగ్లో ఒక విషవాయువు వెలువడినప్పుడు అక్కడ కార్పొరేట్ కంపెనీ నిర్లక్ష్యం వల్ల కొంతమంది చనిపోతే
ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ₹1 కోటి ఇచ్చింది. ప్రభుత్వం యొక్క డబ్బు ఇవ్వటం కాదు ఇక్కడ ప్రధానంగా మనం గుర్తించాల్సింది, అడగాల్సింది, నిలబెట్టాల్సింది, డిమాండ్ చేయాల్సింది, ఈ ఆపరేటర్ దగ్గర నుంచి ఎన్ని బస్సులు ఉన్నాయో మొత్తం సీజ్ చేయమనండి. ఈ ఆపరేటర్కు ఎన్ని ఆస్తులు ఉన్నాయో మొత్తం సీజ్ చేయమనండి. ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాల్సిన ప్రయత్నం ప్రభుత్వాలను చేయమనండి. వెదర్ ఇట్ ఈజ్ తెలంగాణ గవర్నమెంట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఈ ప్రయత్నం జరగాల్సిందే. ఎవరైతే దోషి ఉంటాడో వాడిని వదిలేస్తున్నాం, ప్రజల డబ్బులు మాత్రం పనిచేస్తున్నాం. ఎక్కడైనా హత్య జరగానే పోలోమంటూ భయపడుతూ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ సందర్భంలో ప్రజల డబ్బును పనిచేస్తున్నాయి. వాట్ ద రైట్ దే హ్యావ్? నథింగ్. ఇక్కడ కూడా అదే అడుగుతున్నా, ₹1 కోటి ప్రతి కుటుంబానికి సహాయం అందించేటటువంటి ప్రయత్నం చేద్దామమ్మా, మీరు కూడా ఆ ప్రయత్నంలో భాగం అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఆర్ యూ రెడీ ఫర్ దట్? ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఫర్ దట్? నాకు సార్ నేను ఒకటి చాలా గట్టిగా ఫీల్ అవుతాను సార్. నేను వేప విత్తనం వేస్తే వేప మొక్కే వస్తుంది, మామిడి మొక్క రాదు. వేర్లు బాగుపడాలి, చెట్టు తర్వాత బలంగా పెరుగుతుంది సార్. వేర్లే కామన్ మ్యాన్ సార్. కామన్ మ్యాన్ అసలు బాలేదు సార్. నేను చూసి షాక్ అయ్యి అక్కడ చావులు ఇక్కడ కామన్ మ్యాన్ చేస్తున్న పని చూసి నేను బిక్క చచ్చిపోయి ఉన్నాను సార్. స్టిల్ ఇప్పటికి నేను పొద్దున్న నుంచి ఏం తాగలేదు, తినలేదు, నేను అలానే ఉన్నాను. నేను ఇందులోంచి కొంచెం టైం పడుతుంది అనుకుంటా సార్. నాకు తెలిసి కామన్ మ్యాన్ ని మార్చే దిశగా ఇది నా రిక్వెస్ట్ సార్. కామన్ మ్యాన్ మార్చే దిశగా మీడియా ఏం తలుచుకుంటే అది చేయగలుగుతుంది సార్. బాధ్యత రాహిత్యం అనేది అత్యంత, నేను ఈ రోజు చెప్తున్నాను వినండి సార్. కొద్ది రోజుల్లో ఈ వీడియోల సోషల్ మీడియాల పిచ్చ ఏ రేంజ్కి వెళ్ళిపోతుందంటే, వీడియో పట్టుకుని హే మీకు తెలుసా మా నాన్న చనిపోయారు, హే మీకు తెలుసా మా అమ్మ చనిపోయారు, ఇదిగో మా వాళ్ళు మా తాత ఎలా ఏడుస్తున్నారు, మా బామ్మ ఎలా ఏడుస్తుంది, మా చెల్లి ఎలా ఏడుస్తుంది, మా అన్న ఎలా ఏడుస్తున్నాడు అనే స్టేజ్ కి ఇంకా పడిపోతామేమో అన్న భయం సార్. నాకు మార్నింగ్ నుంచి ఇదే ఆలోచన. నేనైతే ఈ విషయం మీద మాత్రం ముందు అర్జెంట్ గా నేను వేర్లు బాగు చేసే ఉద్దేశంతో ఉన్నాను సార్. దానికోసం నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలానే ఆలోచన జరగాలి. ఎక్కడ మూల కారణం ఉన్నదో మీరు అన్నట్టుగా నేచర్ అంటే కూడా దేవుడు, పూజలు, వీటన్నిటికంటే కూడా గాడ్ ఈజ్ నథింగ్ బట్ నేచర్. మీరు అన్నట్టుగా హైమారెడ్డి గారు, మనం మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది. మన కుటుంబంలో కొన్ని విలువలను తీసుకురాగలిగితే ఆ విలువలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. మీరన్నట్టుగా ఎక్కడ ప్రక్షాళన జరగాలి అంటే 1 పెంపకంలో, 2 కుటుంబంలో, 3 విద్యలో, 3 విలువల్లో, వీటన్నిటిలో ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానం అలాగే బాధ్యత పెరగాలి. ఇక్కడ ఏమవుతోంది, వేల కోట్లలో దోషులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి పదవుల్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్లే పాలకులుగా మారుతున్నారు. యు టేక్ 175 MLAs ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒక్కడికైనా సరే ఒక ఉద్యమ స్వరూపం ఉన్నటువంటి అనుభవం ఉన్నదా? ఏ ఒక్కడైనా ప్రజల కోసం లాఠీలు దెబ్బలు తిని ఉద్యమంలో ఒక నాయకుడిగా ఎదిగాడా? లేదు. ఇవాళ ఉన్నటువంటి ఎన్నికలలో రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక్కడైనా ఉన్నాడా? అఫ్ కోర్స్ నేను ఇది రాజకీయమైనటువంటి చర్చ చేయటల్లా. ఒక మహిళ, ఒక సోదరి అద్భుతమైనటువంటి ఒక స్పందన చూయించినప్పుడు ఈ రాష్ట్రంలో వేలాది మంది మహిళలు ఇలా ఉన్నారు అన్నటువంటి ఒక నమ్మకం ఉన్నటువంటి జర్నలిస్టుగా నేను మీలాంటి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మన ఛానల్లో, ముఖ్యంగా మీడియాలో మనము నిలబడాలి. మనము కొన్ని మార్పుల కోసం ప్రయత్నించాలి. ఆ మార్పులలో ప్రాథమికంగా తీసుకోవాల్సినటువంటి ఆలోచన తీరు ఎలా ఉండాలి అన్న దాని మీద మీరు చెప్పినటువంటి విలువల కోసం మనం మాట్లాడాలి. అలాగే ఒక యాక్సిడెంట్ జరిగింది అని అంటే దాని మూల కారణం ఇక్కడ అవినీతి అంట, ఇక్కడ నిర్లక్ష్యం అంట. ఇది ఎలా వచ్చింది అన్న దాని మీద మీరు ప్రధానమైనటువంటి లోతుల్లోకి వెళ్ళి, పునాదుల్లోకి వెళ్ళి మీరు ఆలోచించగలిగారు. ఎక్సలెంట్. ఇలా ఆలోచన తీరుంటే పరిష్కారం దొరుకుతుంది. ఇలా మనము నిలబడగలిగితే ఖచ్చితంగా సాధించే విజయం ఒకటి ఉంటుంది. మీ కళ్ళల్లో ఇప్పటికీ ఆ సంఘటన యొక్క బాధ కనపడతానే ఉంది. బట్ మాకు కూడా ఆ సంఘటన తలుచుకుంటున్నప్పుడు కన్నీళ్లు ఆగనటువంటి పరిస్థితి. ఎందుకంటే
ఒక చిన్న కుటుంబం అమ్మ, 2 పిల్లలు, చాలా చిన్న వయసులో ఉన్నటువంటి దంపతులు, వాళ్ళు కాలిపోయారు అని అంటే ఎంత బాధ, ఎంత బాధ. దీన్ని తీర్చగలిగేది కాదుగా. ఇలా జరగకుండా ఎలా చేయాలి అన్న దాని మీద తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మీలాంటి వాళ్ళు నిలబడుతున్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని గౌరవించుకోవాలి, మీకు ప్రోత్సాహం ఇవ్వాలి, మీతో పాటు మేము కలిసి నడవాలి. ఈ దుర్ఘటన, ఈ సంఘటన, ఈ బాధ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కొద్దిగా ప్రయారిటీగా తీసుకోవాలి. ఎందుకంటే కనీసం ప్రతి కుటుంబంలో 1 నెల రోజుల్లో ఒక్కసారైనా సరే ఈ బస్సుల్లో ప్రయాణిస్తారు. అది మన కుటుంబానికి జరిగితే ఎంత బాధాకరం. కళ్ళ ముందు మంటల్లో మసైపోటుమా, బతికున్నాడు అలా తగలబడిపోటుమా. ఎన్ని బస్సులు ఉన్నాయో తెలుసా సార్, ఎన్ని లారీలు ఉన్నాయో తెలుసా సార్. అందులో చిన్న చిన్నవి ఉన్నాయి అనుకుందాం సార్, ఫైర్ యాక్సిడెంట్ కి యూజ్ చేసేవి. అన్ని పట్టుకొస్తే సార్ కాపాడతారు సార్. వాళ్ళు ఆ రంగంలోకి దిగుంటే, సెల్ ఫోన్లు ఏ విధంగా పనిచేసినాయో సెల్ ఫోన్ కాకుండా మనిషి పనిచేసి ఉంటే, అట్లీస్ట్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే, ఫైర్ వాళ్ళకి, పోలీసులకి, ఎమర్జెన్సీ నెంబర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే. మీకు ఇంకొక విషయం చెప్తాను సార్, అక్కడ టైర్లు ఇంకా కాలుతూ ఉన్నాయి. వెనకాల టైర్లు, ముందు టైర్లు కాలిపోయినాయి, వెనకాల టైర్లు కాలుతున్నాయి. టైర్లు గట్టిగా పేలుతాయి. లోపల ఇంకా పేలేవి ఉన్నాయి కదా సార్, ఇంకా పూర్తిగా అవ్వలేదు కదా సార్, పేలే ఉన్నాయి. వీడియో తీసుకోవడానికి దగ్గరికి వెళ్తున్నారు సార్. ఏం వీడియో పిచ్చి సార్, ఏమొస్తుంది సార్, అసలు ఏమొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు సార్. అంత గొప్పగా ఏముంటది, ఏం జరిగిపోతుంది, మన ఎత్తిన ఎవరైనా కిరీటం పెడతాడా అంటే మనుషులు సైకోలు అయిపోయారా, సైకోల్లా తయారైపోయారా? నీచమైన దాంట్లో సంతోషాలు, బాధల్లో సంతోషాలు తయారైపోయారు. చావుల్లో వినోదం ఎత్తుక్కుంటున్నటువంటి ధోరణిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, అత్యంత బాధాకరం. నేను ఎవరితో కలిసి బతుకుతున్నాను అనంటే జంతువులతో అన్న పెద్ద బాధ ఉండదు, బట్ మనుషులతో అన్నప్పుడే, మనుషులు మనుషులులాగా లేనప్పుడే ఇలాంటి దుర్ఘటనలు మీరు అక్కడ స్వయంగా మీరే ఫేస్ చేస్తే, ఎస్, మీరన్న ప్రధానమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయే, అక్కడ ఆగిన బస్సుల వాళ్ళు కానీ, కార్లు వాళ్ళు కానీ, లారీల వాళ్ళు కానీ అందరూ ప్రయత్నిస్తే కొంతమంది అయినా బతుకుతారు అన్నది సత్యం. మీరు అన్నట్టు వీడియోలు తీసుకోవడంలో ఉత్సాహం చూయించారు, ముందుకు దూకారు కానీ, బట్ ఎక్కడ ఎవరు ఒకరిని రక్షించాలన్నటువంటి ప్రయత్నం జరగలేదు అని అంటే, ఆ ప్రయత్నం మీరు చేశారు అని అంటే, అమ్మా మీకు వందనం, వందనం. మిమ్మల్ని ఎందుకు ఇంతగా లేదు సార్. ఇంకొక ఆయన ఉన్నారు సార్, హరీష్ ఆయన పేరు. ఆయన ఎక్కడ ఏంటి, ధర్మవరం అంటండి. ఏజ్ వచ్చి ఎంతో లేదు సార్, జస్ట్ ఆయన ఒక 26 ఏళ్ళు 27 ఏళ్ల వయసు సార్ అయింది, అంతే ఉంటదేమో, మహా అయితే 28. బంగారు కొండ. అమ్మా నాయన ఎంత మంచి కానుపు కొన్నారు, ఎంత చక్కగా పెంచారు, ఎంత అద్భుతమైన వ్యక్తి ఆ మనిషి. ఆ పిల్లాడిని కూడా అదే మాట్లాడండి, నీకెందుకు, నీ పన్ను చూసుకోవచ్చు కానీ నీకు అక్కర్లేని అన్ని నీకెందుకు. దేర్ యు ఆర్. మీకు ఒక మంచి ధైర్యం వచ్చేటటువంటి సంఘటన కూడా జరిగింది. am I right? మనుషుల్లో ఇంకా మానవత్వం చనిపోలేదు అన్నటువంటి నమ్మకం ఆ కుర్రాన్ని చూసిన తర్వాత మీలో కొంత ఉపశాంతి దొరికింది. నేను నా కర్నూలు ఎస్పీ గారు లైన్ లో ఆయన వచ్చేస్తూ కూడా నాతో లైన్ లో మాట్లాడుతూ వాళ్ళందరితో ఇమ్మని వాళ్ళందరితో మాట్లాడుతూ నేనండి నాకు అంత తొందరగా పోలీసు వస్తారు అనుకోలేదు సార్. నాకు ఫైర్ వస్తాయని, ఎందుకంటే మొత్తం అంతా బ్లాక్ అయ్యింది సార్. ఫైర్ ఇంజన్ రాకపోయి ఉంటే గనక నేను సార్తో, సార్ ఫైర్ ఇంజన్ కావాలి సార్ ఎమర్జెన్సీ అంటే, అది కనుక ఆయన నాకు ఆ టైంకి పంపకపోయి ఉంటే ఆ బస్సు ఒకటే అనుకుంటున్నారా సార్? ఇంత బ్లాక్ చేసి పెట్టారు కదా సార్, అది పేలిందంటే ఇదంతా పేలుతుంది. ఈ వీడియో బ్యాచ్ ఉన్నారు కదా సార్, లేచిపోతారు సార్. వాళ్ళు వీడియోలు చేస్తూ తప్పులు చేయొచ్చు కానీ చచ్చిపోవాలనుకోం కదా సార్. వాళ్ళకి కూడా ఏ బాధ ఉండకూడదు కదా సార్. వాళ్ళకి నిజంగా నేను చెప్తున్నాను, కర్నూలు పోలీస్ కండి నేను పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పాను, లేకపోతే ఇంకా ఎన్ని చూడాల్సి వచ్చును.
ఎస్, నేను అంటున్నది కూడా పూర్తిగా అధికారులు అందరూ అవినీతి పరులు అన్నట్ల అవినీతి పరుల గురించి మాట్లాడుతున్నా. అధికారులు చాలా మంది బాధ్యతగా వ్యవహరించే పరిస్థితి ఉంటుంది. రెండోది హైమ గారు, గతంలో కూడా ఇలాంటి ఈ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనలో ఐ థింక్ మిస్టర్ సుధాకర్ హీజ్ మేబీ కర్నూలు నుంచే అనుకుంటా, ఆయనకి కొద్దిగా కమ్యూనిస్టు పార్టీకి కూడా ఒక బంధం ఉన్నట్టుంది. ఆయన చాలా తీవ్రమైనటువంటి పోరాటమే చేశారు. అలాగే మీడియా వాళ్ళు కూడా నిలబడ్డారు. బట్ అది గాల్లో కలిసిపోయింది. బికాజ్ ఆపరేటర్సు ఆధిపత్యంలో ఉన్నారు. ఆపరేటర్సు ఎన్నికల ఖర్చుకు డబ్బులు ఇస్తున్నారు. ఎస్, మీకున్న సామాజిక స్పృహ వల్ల నేను మరింత స్పందించేటటువంటి పరిస్థితి నాకు వస్తోంది. కారణం ఏంటంటే ఇవాళ ఎలక్టరల్ బాండ్స్ అని రాజకీయ పార్టీలు చందాలు తీసుకుంటాయి. హైమ గారు, ఎవరి దగ్గర నుంచి? ఈ దేశంలో అత్యంత అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు, ఈ దేశ సంపదను దోచేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దగ్గరే ఎలక్టరల్ బాండ్స్ తీసుకోవటం. వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్? ఎందుకు ఇలా? ఎందుకు జరుగుతుంది ఇలా? పౌర సమాజం నిద్రపోతుందా అని అంటే నిద్రపోటల్లా భరిస్తోంది, ఫోర్సిబుల్గా భరిస్తోంది. అలాగే ఈ సంఘటనకు సంబంధించి ఎస్, ఆంధ్రప్రదేశ్ మంత్రులు వచ్చారు, చూశారు, తోడుగా నిలబడ్డారు. అలాగే బీఆర్కేకి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి 4 జిల్లాల నుంచి నా కొలీగ్స్ అందరూ వెళ్ళారు. అక్కడ జరిగినటువంటి ప్రయత్నాలలో మీకులానే మా వాళ్ళు కూడా స్పందిస్తూ వైద్య సహాయం కానీ, అలాగే జరిగిన సంఘటనలో ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలకు తోడుగా కానీ, అలాగే మంత్రులను ప్రశ్నిస్తూ చేయవలసినటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టేటటువంటి విధానం కానీ, వీటన్నిటి మీద టీమ్ ఆఫ్ జర్నలిస్ట్ 5 కర్నూలులో పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రతి క్షణం జరుగుతున్నటువంటి సమాచారం ఇస్తున్నారు. వైద్య సదుపాయం ఉందా లేదా అన్నటువంటి విషయాలను కూడా వాళ్ళు లోతుగా పరిశీలిస్తున్నారు. అలాగే మంత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం బీఆర్కే టీం 5 పక్క జిల్లాల నుంచి పరిగెత్తుకొని వెళ్ళారమ్మా, నిలబడ్డారు అక్కడ. హైమ గారు,